ఓమ్మో ఓపో ఓమ్మో ఓపో ఏమన్నా అట్లా అరుస్తానో? ఏం అట్లరుస్తున్నావు? కాదమ్మా, మా కోడి 2 రోజుల నుంచి కనపడడం లేదు. మీరేమైనా చూసినారా? మీ కోడికి కుక్కలకు మేమేమైనా కాపలా అనుకుంటువా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మీ కోళ్ళకి నాకేం సంబంధం వాయ్? మో నువ్వు అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నావంటే నువ్వు కోసుకొని తినింటావు. మీరేంది సార్ వాయి అని మాట్లాడుతున్నారు? కొద్దిగా పద్ధతిగా మాట్లాడండి. వాయ్ అనక ఏమన్నా వాయ్? వచ్చి కోడి కనపడలేదంటే మేము దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ మాదిరి కనపడతామా? అంటే కోళ్ళు ఎక్కడ దొరక్క మేమేమన్నా ఆటి నుంచి వేసుకొని వచ్చే వాళ్ళ మాదిరి కనపడతాం ఊర్లో తిరుక్కుంటా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కోడి కనపడలేదని మమ్మల్ని దబాయించమంటే పొరక తిప్పేసి కొడతా. నా పెళ్ళాం సంగతి నీకు తెలుసు కదా, ఉతికారేసి చెప్తానా. ఓ నీ భార్య సంగతి తెలిసే వచ్చిండేది నేను. నాకే కాదు గేరందరికీ తెలుసు నీ భార్య కంచునోరు వేసుకుని ఇంత అరుస్తుంది అని. ఖచ్చితంగా మీరిద్దరే కోసుకొని తినింటారు కోడి. ఏంది నిన్ను ఎంత మాట అంటాడు వాడు? నన్ను గయ్యాలు అంటావు నువ్వు? ఏంటి తింటామ్మాయి? నీ కోడి ఏంటి తింటామ్మాయి? మేము కాదయ్యా, నా కోడిండేది తినిండేది కాకోకుండా మీరు నా మిందికి వస్తున్నారు. ఏం మీది అంత గావుగుండి మీది అంటాను నేను. ఎందుకు తింటామ్మాయి? నీ కోడి ఏంటి గ్యారంటీ మార్కెట్ లో 200 పడేస్తే పెద్ద కోడి కేజీ చికెన్ వస్తుంది. బోడి మీ కోడే కావాల్సి వచ్చింది నాకు. ఎందుకు తినింటారా మీరు? మీరు మిద్ది మీద వడియాలు ఆరేసినప్పుడు నా కోడి పోయి మీ వడియాలు తినింది, అందుకని మీరు నా కోడిని తిన్నారు. ఆహా, రోజు నీ కోడి వడియాలు తింటాడని నీకు తెలుసు అనమాట. నువ్వు మా వడియాలు మాకు తెచ్చి నీ కోడి నీకు తెచ్చిస్తాం పోయ్. అయితే మా కోడిని మీరే కోసుకొని తిన్నారనమాట. కోసుకొని తిని కూడా మీరు ఎంత గావుగుండి చేస్తున్నారమ్మా. అమ్మా అమ్మా అమ్మ అమ్మ గుంటలు తీసిన బంటుల్లాగా ఉన్నారు మీరిద్దరు. అంతగా దబాయిస్తాను పోయ్. మా కాంపౌండ్ లో ఒక్క ఈకు చూపించు, మేము తిన్నామని ఒప్పుకుంటాం పోయ్. లేకపోతే మేము ఒప్పుకో. మమ్మల్ని కానీ దొంగలు గింగలు అంటే మూతి పని రాలు కూడా చెప్తాను. ఏమంటావే? మూతి పని రాలు కొడతానట్లే పరక తీసుకు గట్టి మాట్లాడతా. ఫస్ట్ బయట నువ్వు బయటికి బా. నువ్వు ఫస్ట్ బయట బా. ఏంది మా మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? మీరు అసలు మీకు ఏమైనా కొద్దిగానే ఇది ఉందా? మీకు పార నువ్వు ఫస్ట్ పార నువ్వు ఫస్ట్ బయటికి. నా కోడి తిన్నారు, మీరేం బాగుపడతారులేండి. పోండి, అట్లే పోతారులేండి. వాంతులు బేదులు అయితే అయిపోండి మీకు. ఫస్ట్ బయట బా. నువ్వు ఫస్ట్ బయట బా. బలు నా కూడా ఎవడు బలు కనుక్కున్నాడు, మనమే కోసుకొని తిన్నామని చెప్పి. అమ్మ బలు ఐడియా ఉంది మనకి. వాడేం తక్కువైనాడు అండి. పైన మిద్ది మీద వడియాలు పెడితే చాలండి కోడిని వదులుతాడు. అందుకే కోసి దట్టంగా మసాలా వేసి పెట్టినా రండి కూర వండుతాను. నా పెండ్లం కోడి ఎండితే ఉంటది, అదిరిపోద్ది. అయినా పక్కింటి దొంగ కోళ్ళనండి టేస్ట్ అంటే మామూలు కోళ్ళ కంటే. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసుకుంటున్నా.